ఇప్పుడు రాకూడనివి మనలోకి రావటానికి ట్రై చేస్తాయి. మనల్ని వదిలిపెట్టిన చుట్టాలు మళ్ళా మన తలుపు తట్టడానికి ట్రై చేస్తాయి దురాత్మలు. మన మాజీ ఫ్రెండ్స్ తలుపు తీయొద్దు అన్నాడు. గతంలో తీసి మొహం మగలు కొట్టించుకున్నావు, మళ్ళీ పొల్లికిలు ఇచ్చామంటే ఇక రాలుతాయిరా జాగ్రత్త అంటాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? శానాళ్ళు అయింది నీతో మాట్లాడి. ఎట్టున్నా? బాగున్నా? ఏం సంగతి? ఈ మధ్య చర్చికి వెళ్తున్నానులే. అసలు ఫోన్ చేయటమే మర్చిపోయావే అన్నావు అనుకో, అయ్యిందే నీ పని. ఆ వ్యక్తి ఫోన్ చేసినా సరే నేను నీ మారు మనసుని నువ్వు ప్రకటించాలి. పరిశుద్ధ అగస్టిన్ అనే దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు నెరక్క ముందు. ప్రభువుని ఎరిగాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, భక్తిలో మునిగిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట. మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో నాకెందుకు లేని, ఇక ఇప్పుడు దేవుడి ప్రపంచంలో ఉన్నవాడికి ఇంకేం పట్టదు, ఆ లోకంలో ఉంటాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి, ఏంటి అగస్టిన్ నన్ను మర్చిపోయాడా ఏంటి, గుర్తుపట్టలేదా ఏంటి, దీంతో నాకెందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె కేకేసింది. అగస్టిన్, ఓ అగస్టిన్ అంటే ఆగాడు. చూశాడు వెనక్కి. ఏంటి వెళ్తున్నావు, నన్ను మర్చిపోయావా? నేను ఆమెని అందంట. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఆమెవే, నేను మాత్రం వాణ్ణి కాదు. నువ్వు ఆమెవేనమ్మా, కానీ నీతో ఇంతకుముందు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినోడు తెచ్చాడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాతి పెట్టబడ్డాడు. ఇక జీవించువాడను నేనుగాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మళ్ళా తలుపు తీయొద్దు, మళ్ళా సంధియొద్దు. అయితే గుర్తుపెట్టుకో, మళ్ళా నిన్ను టచ్ చేస్తారు. మొత్తానికి ఎవరి అనుభవాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నా. నువ్వు వదిలేసిన సరుకు మళ్ళా నిన్ను పలకరిస్తారు. నువ్వు గతంలో చట్టాపట్టాలు వేసుకొని ఊరేగిన సరుకు మళ్ళా నిన్ను కలవరిస్తారు, నిన్ను పలకరిస్తారు, నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు, మళ్ళా నీ దగ్గరకు వస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు పొళ్ళికిలిచ్చి తలుపు తీసావా, మొహం పచ్చడైపోద్ది, జాగ్రత్త. ముందే చెప్తున్నాడు దేవుడు. హో సైతానా అన్నావు అనుకో, బాగుపడతావు. అయిపోయింది నీతో నా అనుబంధం, సైతానా పోయేస్తున్నామలో. ఇక నువ్వు ఎంత గిలగిల దన్నుకున్నా నేను నీకు లొంగను అని నిలబడ్డావు అనుకో, నిన్ను గదిలించిన వాళ్ళు కూడా మారు మనసు పొంది నీ వెంటబడే చర్చికి వస్తారు. జరిగిద్ది. నీలో ఈ పెను మార్పును చూసి, నీలో ఈ స్థిరత్వాన్ని చూసి, ఈ నాణ్యతను చూసి, నీ భక్తిలో ఈ తీవ్రతను చూసి వాళ్ళ గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ఆ విధంగా మనం ఉండాలి. బలహీనపడి తలుపు తీసామా, గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషేలే అని తలుపు తీస్తే ఈసారి వచ్చేది ఒక మనిషి కాదంట, మరి 7 దయ్యములంట, మొత్తం 8 మంది దిగుతారు రంగంలోకి. అందుకే ఏయ్ జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మారు మనసు పొందు. ఇగిలిచ్చావా సగిలిస్తావు, సత్తావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు తమ్ముడా. మారు మనసు పొందాలనేది. కాబట్టి మారు మనసును గూర్చిన అవగాహన మనకు ఉండాలి. ఇది పునాది, మనకు బేసికల్ పాయింట్ ఇది. ఒకటి నంబర్ 1లోనే వచ్చింది మారు మనస్సు అనేది. అర్థమైందా? ఆ లోకములో నుండి ప్రభు వైపు తిరిగేటప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి, ప్రభువులోకి వచ్చినా కూడా అనుదినం పొందాల్సిన మారు మనస్సు. ప్రతిరోజు సాయంత్రం పడక దగ్గరకు పోయేటప్పుడు
పొగులంతా కాపాడావు స్తోత్రం తండ్రి, రాత్రంతా కాపాడినైనా స్తోత్రం అని టపిక్కిన మంచం ఎక్కటం కాదు. కాస్త మోకాళ్ళుని కాస్త నిరుపు నిదానం కలిగి ఈ దినమంతట్లో, గడిచిన కాలములో, ఈ దినములో, ఇదిగో ఫలానా రోజు ఫలానా దగ్గర, లేకపోతే ఈ రోజులో ఫలానా టైములో నేను ఇలా తేడా పడ్డాను, ఈ నోరు జారాను, ఈ మాట జారాను, ఇదిగో ఈ చెయ్యి జారాను, లేకపోతే ఇలాగా నేను డిస్టర్బ్ అయ్యాను ప్రభా నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి. ప్రతి దినము క్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కోవాలి సోదరుడా.